ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ లెవెల్స్ సరిగ్గా చేసుకోవడము అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడము అండ్ షుగర్ ఉండే వాళ్ళలో విటమిన్ డిఫిషియన్సీస్, ఈ షుగర్ మందుల వల్ల కానివ్వండి లేకపోతే వేరియస్ కారణాల వల్ల వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఇలాంటివి వస్తాయి. సో వైటమిన్ బి12 కరెక్ట్ చేసుకోవడం, అందులో పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో బి12 లోపము, ఫోలేట్ లోపము అండ్ విటమిన్ డి లోపము ఇలాంటివి ఉన్నట్లయితే మనం వాటిని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మన న్యూరోపతిక్ సింటమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. మనకి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మూల కారణాన్ని మనం ట్రీట్ చేసుకోవడం. అంటే డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇంకా కొంతమందిలో స్మోకింగ్ ఎక్కువ అలవాటు ఉండేవాళ్ళు. ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాల్సింది మనం ఆల్కహాల్ కన్సంప్షన్. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఉండేవాళ్ళు, రోజు తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ కాజ్ న్యూరోపతి, ఆల్కహాలే న్యూరోపతిని కాజ్ చేస్తుంది. అది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల వచ్చే ఆహార లోపం, B12 కానివ్వండి, ప్రోటీన్ డెఫిషియన్సీ కానివ్వండి, సో వీటన్నిటి వల్ల మనకి మళ్ళీ థైమిన్ డెఫిషియన్సీ, B1, B12 ఈ డెఫిషియన్సీ అన్ని ఆల్కహాలిక్స్లో ఉంటాయి. సో వీటి లోపం వల్ల కూడా వీళ్ళకి న్యూరోపతి సింటమ్స్ వచ్చి, నరాల బలహీనత వచ్చి మనం చూసినట్లయితే వీళ్ళకి నడవడం, తడబడడం, తాగినప్పుడు ఆ మందు ఎఫెక్ట్ వల్ల వాళ్ళు నడవడం ఇబ్బంది ఉండొచ్చు, కానీ తాగనప్పుడు కూడా వీళ్ళు స్పర్శ కోల్పోవడం, నడవకలకు ఇబ్బంది రావడము, తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అనిపించడం, కొంతమందిలో షివరింగ్ రావడం. సో ఇట్లాంటి సింటమ్స్ అన్ని ఆల్కహాలిక్స్లో మనం చూస్తుంటాం. సో ఇవన్నీ వస్తున్నాయి ఆల్కహాలిక్స్లో, అంటే మందు ఎక్కువగా తాగే వాళ్ళు డెవలప్ అవుతున్నాయంటే డెఫినెట్గా మనం దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని ఆల్కహాల్ అవాయిడ్ చేసి మనం విటమిన్స్ లోపాన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే మనం దీన్ని ఇంకా ప్రోగ్రెస్ కాకుండా ఆపుకోవచ్చు. ఇది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, అసలు నడవలేకపోవడము, నడిస్తే పడిపోవడము, సో ఇట్లాంటి సమస్యలు. అండ్ ఈ నరాలనేవి మన గుండెకి అన్నిటికీ సప్లై చేస్తాయి. సో ఆ బలహీనత ఉండడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు రావడం ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు. సో కాబట్టి న్యూరోపతి, నరాల బలహీనత వచ్చినప్పుడు ఏ కారణం వల్ల వస్తుందని తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు మన ఇంప్రూవ్మెంట్ అనేది పొందవచ్చు.